ప్రైజ్ లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ వీడియో ఇచ్చిస్తున్న ప్రతి ఒక్కరికి యేసే నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ముందుకు రావడానికి గల కారణం ఒక చిన్న వార్తను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే మే నెల 24వ తారీఖున సాయంకాలము ప్రపంచ ప్రార్థన దినోత్సవం కూడికను మరి సావకులంగా మరి విజయనగర కాలనీలో అందరం కలిసి మరి కూడికను ఏర్పాటు చేసాము. పెంతెకోస్తు పండుగ మరి ఆ యొక్క ఆరాధనలో మీరందరూ పాల్గొనాలని ప్రభు పేరట ఒక సేవకునిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా కుటుంబాలతో మరి అందరూ మరి కొడికలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయాసపడి మరి సేవకులను మేమందరం కలుసుకొని మరి దేశ క్షేమం కోసము, మరి దేశ ప్రజల కోసము, ఈ ప్రపంచం కోసము మనమందరం కన్నీరు విడవాలి, మనమందరం ప్రార్థించాలి. మరి మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఈ దేశానికి క్షేమం కలుగు చేయనట్లుగా మనమందరం ఏక మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అపోస్తలులందరూ మేడగదిలో చేరి వారు ఏక మనసుతో మరి ప్రభుని ఆరాధించినప్పుడు వారి మీద అగ్ని అభిషేకం దిగి వచ్చినట్లుగా మనము ఆరాధిస్తుండగా, మనము స్తుతిస్తుండగా, మనము ఆరాధన చేయుచుండగా దేవుని అభిషేకం మన ప్రాంతంలో బలముగా దిగాలి. మన ప్రార్థన ఆలకించిన దేవుడు కుటుంబాలకి, దేశానికి, ప్రపంచానికి క్షేమాన్ని కలుగు చేయును గాక. మరి మంచి వర్తమానికులు రాబోతున్నారు దైవ సందేశాన్ని అందించడానికి. మరి ఈ కోడికను ఏర్పాటు చేసిన సేవకులు మేమందరం ఉంటాం ఆ కోడికలో. మరి అందరం కలిసి, సంఘాలన్నీ కలిసి ఈ కోడికను ఏర్పాటు చేశారు. దైవజనులు విలియం కేరీ గారు యూపీఎఫ్ టీం తరపు నుండి మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరి కోడికలో పాలు పంపులు పొందుతారని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికి వందనాలు. ఆమె